సినిమాల్లో పాడుతుంటే అమ్మ ఎప్పుడు కలత చెందలేదా? మీరు వీణ వాయిస్తున్నారు, ఆవిడ వైణికురాలు. మీరు క్లాసికల్‌లోనే స్థిరపడాలని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఆహా! లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పాడుతూ ఉంటే ఏ పాటలిస్తే ఆ పాటలు పాడుకోవాల్సిందే గానీ, పలానా పాటలు పలానా ఆ లెవెల్‌లో చెప్పడానికి లేదు. ఎందుకంటే క్లాసికల్ పాడడానికి డీకే పట్టమ్మాళ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎన్‌సి వసంత కోకిలం వీళ్ళందరికంటేనా వాళ్ళ ముందు మేమంతా ఎంత మాత్రం క్లాసికల్ పాడి. అయినా నా వాయిస్ క్లాసికల్‌కి సూట్ నప్పదు. కాదని ఆ! అర్థమైంది అప్పట్లో. కానీ తెలిసిపోయింది అయినా నాకు. కంటిన్యూ చేసారా కొంతకాలం? ఏది క్లాసికల్ లేదు. నేర్చుకోవడం లేదు. మానేసారు అప్పుడే. అయిపోయింది దాని చాప్టర్ క్లోజ్. దాంతో దేవదాస్ పాట ఏది చిన్నపిల్లది ఓ దేవదా ఓ పార్వతి ఆ పాట ఒకసారి దేవదాస్ పాట అది ఎందుకంటే అది ఓ దేవదాస్ ఓ పార్వతి చదువు ఇదేనా అయ్యవారు నిదురోతే తమరు ఇలాగే దౌడో దౌడ ఓ దేవదగే. శృతులు తేడా ఏమన్నా వచ్చేదా? అంటే అప్పుడు ఒకలాగా శృతిలో పాడేవారు అందరూ. ఒక బేస్ శృతిలో ఉండే వాయిస్‌లన్నీ కూడా. శృతులు ఇంతంత హై పిచ్లు పెట్టేవాళ్ళు కాదమ్మా. ఒక లో పిచ్ పెట్టి అంటే కరెక్ట్గా ఎంత మనం పాడగలిగినా కూడా అవి అలా కీచు 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 అరవద్దని చెప్పి శృతి తక్కువ చేసే పాడించాలి. అలా పాడిన పాటలే అవన్నీ. నాకు ముందు నేను దేవదాస్ అంతా పాడేటప్పుడు నేను చెప్తున్నాను, జిక్కి లీల వీళ్ళు నన్ను దాటుకుని వెళ్ళిపోయారు కానీ నేను వాళ్ళని దాటుకుని వెళ్ళగలే. కానీ అప్పుడు మీరు జిక్కీ గారు, లీల గారు ఉండేవారు కాబట్టి ఫీల్డ్‌లో. ఎలా ఉండేది మీ మధ్య పోటీ? అప్పుడు మాకు ఇంత వాళ్ళంతా టాప్ సింగర్స్ అయినా కూడా ఈ పోటీలు ఉండేవి కాదు. వాళ్ళు అప్రిషియేట్ చేసేవారా మీ వాళ్ళు పాటని? అప్రిషియేట్ చేసేవాళ్ళు, నేనేం అప్రిషియేట్ చేసేవాళ్ళం. మాట్లాడుకుంటూ ఉంటే కూడా నువ్వు ఈ పాట పాడేసావు, నా పాట నేను పాడాల్సిన పాట నిన్ను పాడించేశారు, ఇలాంటివి ఉండేవి కాదు. అలాంటివన్నీ మాలో వచ్చేవి కావు. చెప్పారు నువ్వు పాడావని, చాలా సంతోషమైంది అంతే. బాగా పబ్లిసిటీ అయిన సాంగ్ వచ్చి అంటే నన్ను తెలిసింది ఎలాగంటే ఈ గులేబ కావాలి అనే పిక్చర్ తీశారు తమిళ్. అవును. గులేబ కావాలి పిక్చర్లో విశ్వనాథ రామూర్తి గారు వచ్చారు. విశ్వనాథ రామూర్తి వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎంట్రింగ్. మిగతా లీలా జిక్కి అందరూ పాడుతున్నారు అందులో. అప్పుడు ఈ ఒక డ్రంకడ్ సాంగ్ ఎవరైనా ఒక సెక్సీ వాయిస్గా ఉంటే బాగుంటుంది అంటే ఈ మోడర్న్ థియేటర్స్లో కన్నదాసన్ గారు ఎక్కువ తెలుసు, కవిஞர் కన్నదాసన్ అన్ని పాటలు రాసేవాళ్ళు. ఆయన అట్లాంటి వాయిస్ కావాలంటే నేను తీసుకొస్తాను ముందు అని నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వెక్కిళ్ళ పాట అది. దాహం సోహం తణితిடும் పానమడా తాపము కోపము కాణు నిదానమడా ஆசையும் என்னேசமும் பாசத்தினால் ஏங்குவதை பாராயடா என் ஆவலும் நிறைவேறிடும் ఎన్నారుయిరే నీ అరుగిల్ వారాయడా. ఈ పాట కానీ మీరు ఈ పాటలకి మీకు బెస్ట్ అనేసి ఒక సెక్సీ స్టేట్ ఒక ముద్ర వేశారు, సెక్సీ వాయిస్ అని. సెక్సీ వాయిస్ అని ముద్ర వేశారు. ఎన్నాళ్ళ తర్వాత నాకు మెలడీ సాంగ్స్ రావడం, ఈ పాటలే పాడుతున్నాను అంతా. చలాకీ పాటల పోకడ్లు మొదలయ్యాయి. అప్పట్లో ఇళ్లలో ఆడపిల్లలు కొంచెం ఇలాంటి పాటలు పాడించడానికి అందులో సెక్సీ వాయిస్ అంటే కొంత ఆంక్షలు ఉండుంటాయి. ఇంట్లో ఎక్కడైనా మీకు అమ్మ కానీ ఇంకెవరైనా కానీ ఆంక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదమ్మా. ఏ పాటలైనా మన సినీ జీవితానికి నేను ఎంటర్ అయిన తర్వాత ఏ పాటలు ఇచ్చినా పాడి తీరాల్సింది. సాహిత్యం ఇలా ఉంది అలా ఉంది ఫోక్ సాంగ్స్ కానీ కామెడీ కాదు ఏదైనా సరే అవి పాడి తీరాల్సింది.